ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని యోహాను 4:24. పర్సనల్గా ఆరాధన చేయటం ద్వారా దేవుణ్ణి సమీపిస్తాం. వ్యక్తిగత ఆరాధనలో మనం దేవునితో గాఢంగా మాట్లాడతాం. ఇది ఒక స్నేహితునితో మనసు విప్పి మాట్లాడినట్టే ఉంటుంది. సంఘ ఆరాధనలో సహవాసం ఎక్కువగా ఉంటుంది, కానీ వ్యక్తిగత సమయాలలో దేవుడు మన హృదయాన్ని వినబడేలా నేరుగా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 40:31 ప్రకారం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. రోమీయులకు 12:2 మీరు ఈ లోక లేక ఈ యుగ మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. దేవునితో సమయాన్ని గడిపినప్పుడు మన మనోభావాలు మారుతాయి, దృక్పథాలు మారుతాయి, యేసుక్రీస్తు స్వభావం మనలో ప్రతిభవిస్తుంది. వ్యక్తిగత ఆరాధనకు ప్రాక్టికల్ సూచనలు. వ్యక్తిగత ఆరాధనకు ఉదయకాలము 3 గంటల నుండి 6 గంటల లోపు లేదా రాత్రిపూట నిద్రకు ముందు నిశ్శబ్ద సమయాన్ని కేటాయించండి. బైబిల్ చదవండి. చదివిన వాక్యం భాగం ధ్యానం చేసి దేవునితో మాట్లాడండి. స్తుతి గీతాలు పాడి ఆనందంతో ఆయనను మహిమపరచండి. మీ సమస్యలు విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకోండి. ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా కృతజ్ఞతలు చెల్లించండి. మీ కలలు, ఆశయాలు, మీ సొంత ప్రయత్నాలన్నీ దేవుని ముందుంచండి. లోతైన ఆధ్యాత్మిక ఫలితాలు దొరుకుతాయి. హృదయానికి లోతైన శాంతి లభిస్తుంది. విశ్వాసం బలపడుతుంది మరియు కష్టాలలో నిలబడే శక్తి వస్తుంది. దేవుని స్వరాన్ని గ్రహించే ఆత్మీయ సున్నితత్వము పెరుగుతుంది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానము లభిస్తుంది. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభువా, నా వ్యక్తిగత ఆరాధన అనేది కేవలం ఆచారాలకు పరిమితం కాకుండా నా జీవిత శైలిగా మార్చుకునే శక్తిని ప్రసాదించండి. నా జీవితంలోని ప్రతి దశలో నీ దివ్య సన్నిధిలో ఉండే అలవాటు నాకు నేర్పుము. నన్ను ఆత్మీయంగా బలపరిచి నీ చిత్తానుసారంగా నడిపించుము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.